డబ్బుతో మనం డబ్బుని సృష్టించుకోవచ్చు. అది చాలా సులభం. ఈ చిన్న లాజిక్ ఫాలో అయితే. దట్ ఈస్ కాంపౌండింగ్. వారెన్ బఫెట్, అనిల్ అంబానీ, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఈ ట్రిప్ నే ఫాలో అయ్యారు. ఇదేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తో మీకు చెప్పబోతున్నా. మీ దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉంది. ఆ 1 lakh ని 10% ఇంట్రెస్ట్ చొప్పున బ్యాంక్ లో ఎఫ్డి చేశారు. లేదంటే వేరే సోర్సెస్ ఆర్డి, రికరింగ్ డిపాజిట్ లా గానీ, పోస్ట్ ఆఫీస్ లో గానీ, ఎస్ఐపిస్ గానీ 1 lakh రూపీస్ మీరు ఇయర్లీ వన్స్ ఎఫ్డి చేశారు. దీన్ని ఆటో రెన్యువల్ పెట్టారు. ఆటోమేటిక్ గా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయ్యేటట్టు. మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1 lakh కి ఎవ్రీ ఇయర్ 10% ఇంట్రెస్ట్ చొప్పున లక్షకి 10% అంటే మనకి 10,000 అంటే 1 lakh ఆఫ్టర్ 1 year అది 1,10,000గా అమౌంట్ అనేది డెవలప్ అవుతుంది. అమౌంట్ పెరుగుతుంది. సెకండ్ ఇయర్ ఏమవుతుందో చూసుకుందాం. ఇదే 1 lakh కి క్యాజువల్ గా యాజ్ యూజువల్ గా ఎప్పటిలాగానే 1,10,000 అంటే 1,10,000 యాడ్ అవుతుంది. ఇంతకు ముందు మన దగ్గర 1 year కి ఎంత అయింది? ఫస్ట్ ఇయర్ 1,10,000. ఇప్పుడు కూడా సెకండ్ ఇయర్ కూడా 1,10,000 ఇంట్రెస్ట్ అంటే ఓల్డ్ ఇంట్రెస్ట్ 10,000, ఈ ఇంట్రెస్ట్ 10,000 అంటే 1,20,000. ఇక్కడ ఇంకో మిరాకిల్ కూడా జరగబోతుంది. ఏంటంటే కాంపౌండింగ్ అని చెప్పాను మీకు. కాంపౌండింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు 1 lakh కి 10% ఇంట్రెస్ట్ అంటే లక్షకి 1,10,000 మీకు వచ్చేసింది. సెకండ్ ఇయర్ ఏమవుతుందంటే ఈ 1,10,000 1,10,000 కి 10% ఇంట్రెస్ట్ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే 1,10,000 కంటే ఎడిషనల్ 10,000 మీకు యాడ్ అయింది. 1 lakh కి ఎడిషనల్ 10,000 అంటే ఈ 10,000 కి 10% అంటే 1,000 రూపీస్. అంటే మీకు 1,10,000కి ఒక 1,000 రూపీస్ ఎడిషనల్ గా యాడ్ అయ్యి అంటే 1,11,000 యాడ్ అయ్యి మీకు సెకండ్ ఇయర్ ప్రాఫిట్ కింద వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆఫ్టర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ 10,000 యాడ్ అవుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ ఇయర్ కి 1,10,000 యాడ్ అయింది కదా. సెకండ్ ఇయర్ ఈ 1,10,000 కి మళ్ళీ 10,000 అంటే 1,20,000 అండ్ కాంపౌండింగ్ 1,000 రూపీస్ అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మీకు వచ్చే ఇన్కమ్ 1,21,000. మీరు పెట్టేది ₹1,00,000. అదే థర్డ్ ఇయర్ కి ఈ వేరియేషన్ అనేది అప్పుడే ఉంది. 1,21,000కి 10%. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 1,21,000 10% అలా పడుతుంది. ఈ విధంగా ఈ అమౌంట్ అనేది రిడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఇలా ఈ అమౌంట్ అప్ టు మీరు పెట్టుకున్న పీరియడ్ డ్యూరేషన్ బట్టి ఉంటుందన్నమాట. ఇదే కాంపౌండింగ్ అండి. ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే, ఈ లాజిక్ మీకు తెలుసుకుంటే జీవితంలో అద్భుతాలు చేయొచ్చు. ఈ లాజిక్ తో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి. మీరు మంచి రిటర్న్స్ కూడా అందరికి మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీ జీవితంలో ఏదైనా తెలుసుకోవాలి, మనీని బాగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నాకు చాలా బాగా అర్థమైంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. థ్యాంక్ యూ.